అందరికీ నమస్తే అండి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ అదే జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం గారు కుటుంబంతో సహా పరారయ్యారు. ఒక ల్యాండ్ ఫ్రాడ్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారన్న కేసులో వాళ్ళకి అరెస్ట్ వారెంట్ జారీ అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి పరారయ్యారు. వీళ్ళిద్దరూ కూడా గతంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. వైసీపీలో ఒకరు మంత్రిగా పనిచేశారు, మరొకరు శాసనసభాపతిగా పనిచేశారు. ఈ ఇద్దరు వివాదం పట్ల, ముఖ్యంగా సీదిరి అప్పలరాజు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. సీదిరి అప్పలరాజు గారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా, పలాస ప్రజల తరపున నిలబడమా, ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది అని చెప్తూ ప్రశ్నించడం నేరమా, పలాస ప్రజల తరపున నిలబడడం నేరమా, ఇవన్నీ కూడా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందో లేదో, సరే తను మా పార్టీ అండగా ఉంటుంది, మా నాయకుడికి మేము అండగా ఉంటాము, ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది, ఇటువంటి అంగీకరించం అని ట్వీట్ చేయడం వరకు ఆ పార్టీ అధినేతగా తన బాధ్యత. సీదిరి అప్పలరాజు గారికి తను భరోసా ఇచ్చినట్టు లెక్క. అలా కాకుండా ప్రశ్నించడం నేరమా? ఏం ప్రశ్నించారు సీదిరి అప్పలరాజు గారు? ఏం ప్రశ్నించారు? అండ్ ఇక్కడ ప్రభుత్వం కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కేసే నమోదు చేయాలి, ఆ సెక్షన్ల కింద కేసు పెట్టాలి. కానీ సెక్షన్లు మార్చి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టకూడదు. అక్కడ పోలీసులు అండ్ ప్రభుత్వానికి కూడా తప్పు కనిపిస్తోంది. ఇక మరోవైపు సీదిరి అప్పలరాజు గారు తప్పు ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అడిగారు, నిన్న అడిగారు. ఆయన చేసిన తప్పు ఏంటంటే తన కుమారుడి స్థానంలో మరో వ్యక్తిని, మరో కుర్రాన్ని బలి చేయాలనుకోవడం తప్ప కాదా? పాయింట్ నెంబర్ 1. యాక్సిడెంట్ జరిగినప్పుడు తన కుమారుణ్ణి ఆ బాధిత కుటుంబం దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో అమ్మ ఇలా జరిగింది, సో జరిగిన దానికి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి, మేము కూడా చింతిస్తున్నాం, మీ ఇంటి పెద్ద కొడుకులా నేను ఉంటాను, మీ కుటుంబ బాధ్యత మాది, మీ పిల్లల్ని నేను చదివిస్తాను అని చెప్పడం సాధారణంగా ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబానికి అలాగే వెళ్తారు సమాజంలో ఉన్న పెద్దోళ్ళు. కానీ అప్పలరాజు గారు అలా వెళ్ళాల. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఆ స్థానంలో మరొకరిని పెట్టాలనుకున్నారు. ఇది తప్పు. దీనివలన పలాస ప్రజలకు అండగా నిలబడడం తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇదేమో ఒక చిల్లర కేసు, పనికిమాలిన కేసు. ఇందులో ఆయన పలాస ప్రజలకు ఎక్కడ అండగా నిలబడ్డారు? పలాస ప్రజలు ఆయనకి ఎక్కడ అండగా నిలబడ్డారు? సో ఆయన ప్రశ్నించడం ఏంటి, పలాస ప్రజలకు అండగా నిలబడడం ఏంటి, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. మరోవైపు తమ్మినేని సీతారాం గారి విషయంలో కూడా తమ్మినేని గారు అసలు బతికున్న వ్యక్తి చనిపోయాడని సృష్టించి డాక్యుమెంట్స్ సృష్టించడం ఏంటండి? వాళ్ళకు వారసులు సృష్టించి వాళ్ళ భూమిని వీళ్ళు కాజేయడం ఏంటండి? ఎంత పెద్ద నోరం అది. ఒక అంటే ఇలా అనకూడదు కానీ మరీ 420 అనమాట. ఇటువంటి చేసే వాళ్ళని అదే అంటారు. సో సీతారాం గారు 6 సార్లు ఎమ్మెల్యే, చాలా రాజకీయంగా హుందాగా బతికిన కుటుంబం. అటువంటిది మంత్రిగా పనిచేశారు ఆయన 2 సార్లు. ఎన్టీఆర్ గారి దగ్గర మంత్రిగా పనిచేశారు, చంద్రబాబు గారి దగ్గర కూడా మంత్రిగా పనిచేశారు. గతంలో ఆయన మీద ఇటువంటి చీప్ ఆరోపణలు రాలే. తన క్రెడిబిలిటీని గత 40 సంవత్సరాలుగా ఆయన మోసుకుంటూ వస్తున్నారు. అటువంటిది ఫస్ట్ టైం ఆయన క్రెడిబిలిటీ మొత్తం పోయింది. రాజకీయంగా ఆయన పాతాళానికి వెళ్ళిపోయారు ఈ ఒక్క ఆరోపణతో. ఇలా ఎలా చేస్తారు అసలు? ఆయనకి తెలిసి చేశారా, తెలియకుండా చేశారా, తన అనుచరులు చేశారా? తెలియకుండా ఎలా చేస్తారులే, తెలియకపోతే వీళ్ళ పేర్లు ఎందుకు పెడతారు? అధికార దుర్వినియోగం జరిగింది. సో ఆ ఒక్కటే కాదు, ఇంకో కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఇదే తరహా ఇన్సిడెంట్లో ఆ నియోజకవర్గంలో చాలా ఖాళీ భూములు ఆక్రమించుకోవడానికి ఇటువంటివి చాలా చేశారంట. సో ఈ 2 విషయాల్లో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఆచితూచి స్పందించాలి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా అక్కడ ప్రజలు వీళ్ళనే తప్పుపడుతున్నారు. అక్కడ ప్రజా మద్దతు వీళ్ళకి లేదు, తటస్థ వర్గాల్లో కూడా వీళ్ళకి మద్దతు లేదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని తప్పుపట్టే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో ఆచితూచి స్పందిస్తే మంచిది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే, మీరు పిల్లలకి ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ లాంటివి పెట్టాలి. హార్లిక్స్, బూస్ట్, బార్న్విటా కాదు. పిల్లలకు మంచి పోషకాలు ఉండాలంటే, మంచి ప్రోటీన్, అన్ని రకాల బ్యాలెన్స్డ్ ఫుడ్ బలంగా ఉండాలంటే ఏబీసీ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ లాంటివి ఇంపార్టెంట్. మీకు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్యూర్గా తయారు చేస్తారు, ఎటువంటి మిక్సింగ్ లేకుండా.
అలాగే పెద్దవాళ్ళ కోసం కూడా మునగాకు పొడి, జామాకు పొడి ఇవి కూడా మీకు బయట ఎక్కడ ప్యూర్ పౌడర్స్ దొరకవు. వీళ్ళు హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేస్తారు. వాటితో పాటు ఒక 25 రకాల మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, డ్రై ఫ్రూట్స్తోనూ, మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ చేసిన లడ్డూలు. సో మీకు కావాలి అనుకుంటే laddupallam.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.